అనేది ఆ రోజున పెద్ద దాంతోటే కొంచెం ఉపశమనం వచ్చింది అందరికీ. ఏదో మనకి దాని అర్థం కూడా ఎవరికి తెలియకపోయినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్నట్ట మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్గా చెప్పారు. వెంకయ్యనాయుడు గారు అపోజ్ చేశారు. అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్ కాకుండా బీజేపీ రూలింగ్కి వచ్చినా 10 ఏళ్ళు ఇవ్వాలి కానీ 5 ఏళ్ళు ఏంటని ఆయన గొడవ చేశాడు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. 10 ఏళ్ళు ఇవ్వాలి 5 ఏళ్ళు ఏంటంటే 5 ఏళ్ళు ఎందుకు సరిపోతుందని. గ్యారంటీగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదో వస్తుందట అని అనుకున్నాం. సరే దాన్ని తీసి పక్కన పెట్టారు. రిసోర్స్ గ్యాప్ అని మొత్తం డబ్బంతా హైదరాబాద్లో వస్తుంటే హైదరాబాద్కి వెళ్ళిపోతుంటే ఆంధ్ర అంటూ రాష్ట్రాన్ని ఏర్పరిచి మేము ఎలా నడుపుతామండి, ఎలా నడుపుకోగలం అంటే రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ అంటే 2014-15లో రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో అది కేంద్ర బడ్జెట్లో పెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. అది యాక్ట్లోనే పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే 32,625 కోట్లు 32,625 కోట్లు రిసోర్స్ గ్యాప్ ఉందని ఒక మొత్తం అన్ని రాసి ఎలా వచ్చిందో గ్యాప్, తెలంగాణ విడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవటం వల్ల మనకు ఆ గ్యాప్ ఎలా వచ్చిందో క్లియర్గా లెక్కలేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పంపించారు. పంపిస్తే ఇప్పటి వరకు ఆ డబ్బులు ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన డబ్బుల్లో మనకి ఇప్పటి వరకు అందింది 5,617 కోట్లు. అలాగే పోలవరం ఇప్పటికైంది 48% కంప్లీట్ అయింది. ఒకళ్ళు 70 అని ఒకళ్ళు 80 అని చెప్తున్నారు. మొన్న నేను వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎఫిడవిట్ దాఖలు చేస్తూ ఆ ఎఫిడవిట్లో చెప్పింది 48% పోలవరం కంప్లీట్ అయింది, ఇంకా 52% అవ్వాలి అని. మొన్ననే పేపర్లో చూసి ఇదేంట్రా అని చెప్పి ఆ పీపీఏ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలవరానికి ఇవ్వాల్సిన బకాయి 521 కోట్లు ఉంది అని క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. మీ పేపర్లో కూడా వచ్చింది. అది 521 కోట్ల 62 లక్షల రూపాయలు ఇస్తే పోలవరంకి మొత్తం డబ్బులన్నీ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి ఇచ్చేసినట్టే అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. అయ్యిందేమో 48%. అసలు పోలవరం డ్యామ్ వర్క్ ఇప్పటివరకు స్టార్టే అవ్వాల. పునాది అయినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దాని మీద వీళ్ళు కొట్టుకు చూస్తున్నారు. ఇది కాకుండా సెక్షన్ 94 సబ్సెక్షన్ 1 ప్రకారం మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇన్సెంటివ్స్ కూడా పెట్టారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. అవేవి కూడా మనకి ఇవ్వలేదు. ఏవో ఇస్తున్నామని ప్రకటించింది మనకి, తెలంగాణకి, ఇద్దరికి కూడా ఇస్తున్నామని అన్నారు. మనం అడిగింది ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ సిటీ వెళ్ళిపోవటం వల్ల మనకు వచ్చినటువంటి తగిలిన దెబ్బ నుంచి తేరుకోవడానికి మాకు ఏమి ఇస్తారా అంటే 2 రాష్ట్రాలకి కూడా అవే ఇన్సెంటివ్స్ ఇస్తారంటే ఇక్కడికి ఎవరు వస్తారు? ఆల్రెడీ డెవలప్డ్ సిటీ హైదరాబాద్కి వెళ్తారు. ఆ రకంగా కూడా మనకేం న్యాయం చేయలేదు. దుగ్గరాజపట్నం కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఆయిల్ రిఫైనరీ కానీ, విశాఖ విజయవాడ మెట్రో రైలు కానీ, గ్రేహౌండ్ సెంటర్ కానీ, 7 బ్యాక్వర్డ్స్ డిస్ట్రిక్ట్స్కి బుందేల్ఖండ్ తరహాలో 5 ఏళ్లకి 24,350 కోట్లు ఇస్తున్నారు. దాని నిమిత్తం 5 ఏళ్లలో మనకి ఇచ్చింది, 5 ఏళ్ళు కాదు 7 ఏళ్లలో మనకి ఇచ్చింది 1,750 కోట్లు. ఇది కాకుండా 3,820 కోట్ల రూపాయలు ఈ ట్యాక్స్ తేడాల్లో సెక్షన్ 50-51 అనుకుంటాను ఏపీ రీఆర్గనైజేషన్, అది కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల మనకి 3,820 కోట్ల రూపాయలు రావాల్సింది ఆగిపోయింది. అది ఎలాగ సెటిల్ చేసి ఇప్పించాలి, లేకపోతే సెంటర్ పే చేయాలి. అది కూడా ఏమి దీని అంతటికీ కారణం ఏంటంటే నేను అనుకోవటం ఇక్కడి నుంచి దీని మీద గట్టిగా స్ట్రెస్ చేసేవాడు ఎవడో లేడు. వీళ్ళు కోర్టులో వేసిన ఎఫిడవిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంబంధించినటువంటి ఆస్తుల్లో 1,42,601 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు. ఇది ఎప్పుడు 23 నాటికి, ఇవాళ ఇంకా పెరిగి ఉండొచ్చు. వీటిల్లో మనకి 58% రావాలి.